హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మానస. ఈ రోజు మన ముందు ఉన్నటువంటి గెస్ట్ ఎవరంటే యశస్వి సంతోష్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్. హాయ్ సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ కి టాప్ టెన్ అనదు కానీ టాప్ కాలేజెస్ అంటే తెలంగాణ, ఆంధ్రలో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో ఇప్పుడు మనకి టాప్ 10 తెలంగాణలో తీసుకున్నామంటే గవర్నమెంట్ కాలేజెస్ లో మనకి ఉస్మానియా యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూ ఉంది. సో వీటిల్లో అన్ని బ్రాంచెస్ ఉంటాయి. జేఎన్టీయూలో దే గివ్ ఇంటిగ్రేటెడ్ ఆప్షన్ ఆల్సో, అంటే 5 year బీటెక్ ప్లస్ ఎంటెక్, బీటెక్ ప్లస్ ఎంబీఏ, ఆ ప్రోగ్రామ్స్ ఇన్ ఆల్ మేజర్ బ్రాంచెస్ ఇస్తారు. మనం ప్రైవేట్ లో తీసుకున్నామంటే సిబిఐటి, వాసవి, గర్ల్స్ స్టూడెంట్స్ కి నారాయణమ్మ, గోకరాజు, రంగరాజు, విఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఈ 5 కాలేజెస్ అనేవి టాప్ లెవెల్. దెన్ వేరేవి కూడా ఉన్నాయి, లైక్ దెర్ ఇస్ శ్రీనిధి కాలేజ్ ఉంది, కేఎంఐటి ఉంది, ఎంవిఎస్ఆర్ ఉంది, దెన్ ఎంజిఐటి, సో వర్ధమాన్, సో ఇలాంటివి ఉన్నాయి అనమాట. సో స్టూడెంట్స్ షుడ్ జనరలీ గివ్ ప్రిఫరెన్స్ టు దీస్ టాప్ 5-6 కాలేజెస్. మనం మైనారిటీ కాలేజెస్ లో తీసుకున్నామంటే ఫర్ ఆల్ ది మైనారిటీ స్టూడెంట్స్ వ్యూవర్స్, ముఫకంజా కాలేజ్ ఇస్ ది బెస్ట్. వేరేవి వుడెంట్ రికమెండ్ మచ్, లైక్ డెక్కన్ కూడా ఉంది, బట్ ముఫకంజా వరకు ఇట్స్ గుడ్. గర్ల్స్ స్టూడెంట్స్ కి నారాయణమ్మ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇస్తారు జనరలీ, అదే టాప్ కాలేజ్ ఫర్ గర్ల్స్. మనం ఆంధ్రలో తీసుకున్నామంటే గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో దేర్ ఆర్ లైక్ ఏయూ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, దెన్ దే హ్యావ్ జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, ఈ 4 టాప్ గవర్నమెంట్ కాలేజెస్. దెన్ ప్రైవేట్ కాలేజెస్ లో విఐటి ఉంది, విఐటి ఏపీ ఉంది, ఎస్ఆర్ఎం ఏపీ ఉంది, వాళ్ళు కూడా ఎంసెట్స్ కోర్సే తీసుకుంటారు. దెన్ దెర్ ఆర్ అదర్ కాలేజెస్ లైక్ ఆర్వీఆర్ జేసీ, సో జీసీపీసీ, చాలా ఉన్నాయి కాలేజెస్. సో ఈ కాలేజెస్ దే హ్యావ్ టు గివ్, ఈ కోర్ కాలేజెస్ అనేవి ఏపీ స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో ఆఫ్టర్ మనకి బీటెక్ ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ అంటారు వాళ్ళకి? సో ఆఫ్టర్ బీటెక్ జనరలీ దెర్ ఆర్ మెనీ కోర్సెస్. ఇంజనీరింగ్ సంథింగ్ బీటెక్ యా, సో ఇంజనీరింగ్ తర్వాత మేజర్లీ వాళ్ళకి 3 to 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోనే మీరు మన సేమ్ కంట్రీలో చదవాలంటే గేట్ ఎగ్జామ్ అనేది రాయాలి. గేట్ ఎగ్జామ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు మీరు, ఆంధ్ర తెలంగాణలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు, అదే మెకానికల్ ఎంటెక్ మేము ఐఐటీస్ లో చేయాలనుకుంటున్నాం, ఆర్ మాకు గవర్నమెంట్ జాబ్ ఇంజనీరింగ్, ఈ మెకానికల్ గవర్నమెంట్ జాబే కావాలి, గేట్ ఎగ్జామ్ రాయాలి. సో ఆ గేట్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ 4th year అప్పుడు రాయాలి. ఆ స్కోర్ బట్టి గవర్నమెంట్ జాబ్స్ కానీ, పిఎస్యూ జాబ్స్ కానీ, ఆర్ ఐఐటీస్ కి కానీ, ఎన్ఐటీస్ కి కానీ అదే స్కోర్స్ అనేది తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు మాస్టర్స్ వెళ్ళాలి, ఫారెన్ వెళ్ళాలంటే 2 exams రాయాలి, జిఆర్ఈ ఒకటి, టోఫెల్ ఒకటి. సో జిఆర్ఈ స్కోర్స్ యుఎస్ లో అందరూ తీసుకుంటారు స్కోర్స్. టోఫెల్ అనే ఎగ్జామ్ ఓన్లీ కొందరు, టోఫెల్ ఐఎల్ట్స్ కూడా ఉంటుంది. సో టోఫెల్ ఈజ్ అన్ ఇంగ్లీష్ ఎగ్జామ్ బేసికలీ. సో ఇంగ్లీష్ ఒక ఎగ్జామ్ రాయాలి, దెన్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ లైక్ జిఆర్ఈ అనేది రాయాలి. దెన్ ఇంకోటి ఐఎల్ట్స్ అనేది, ఇప్పుడు కెనడా లాంటి కంట్రీ కానీ, జర్మనీ కానీ, యూరోప్, ఆస్ట్రేలియా కానీ, వాళ్ళు ఐఎల్ట్స్ స్కోర్ అనేది మేజర్లీ తీసుకుంటారు. సో ఈ 3 exams రాస్తే దే కెన్ డూ మాస్టర్స్ ఇన్ యుఎస్ఏ, ఎంఎస్ అంటారు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడే కూర్చొని ఎంబీఏ చేసుకోవచ్చు. దానికి మేజర్ ఎగ్జామ్స్ ఆర్ క్యాట్, జాట్. క్యాట్ ఇస్ కామన్ అడ్మిషన్ టెస్ట్. ఇప్పుడు ఈ ఐఐఎమ్స్ లో వాటిల్లో రావాలన్నా, టాప్ ప్రైవేట్ కాలేజెస్ లైక్ ఎస్పీ జైన్ కానీ, ఎండిఐ గుర్గావ్, ఇలాంటి కాలేజెస్ లో రావాలంటే దెన్ దే హ్యావ్ టు రైట్ క్యాట్ ఎగ్జామినేషన్. జాట్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. జాట్ ఇస్ వన్ మోర్, ఎక్స్ఎల్ఆర్ఐ కాలేజ్, ఎక్స్ఐఎంబి కాలేజ్, ఇవన్నీ జాట్ స్కోర్స్ అనేవి కన్సిడర్ చేస్తాయి. దెన్ దెర్ ఆర్ అదర్ ప్రైవేట్ యూనివర్సిటీస్, వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నార్సింహుంజి ముంబైలో ఉంది, వెరీ ఫేమస్, అది ఎన్మాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. దెన్ సింబయాసిస్ పుణే ఉంది, వాళ్ళది స్నాప్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, అది గవర్నమెంట్ ఫండెడ్ కాలేజ్, వాళ్ళది సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది కాల్డ్ ఐఐఎఫ్టి. సో ఇవన్నీ ఎగ్జామ్స్ వాళ్ళది రాసుకోవాలి. దెన్ మాకు ఇదంతా వద్దు, మేము డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్ కి వెళ్ళాలి అంటే రైల్వేస్ ది వాళ్ళకి వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి. దెన్ బ్యాంక్స్ కి దేర్ ఆర్ పిఓ ఎగ్జామ్స్. Then groups ki there are groups exams. SSC CGL staff selection commission వాళ్ళకి they have their exams. Again it depends on the stream which they choose. So these are all the options, these are all the exams which they have to write after. Again it completely depends on them. ఇంకా కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తారు, కాలేజ్ లో వచ్చే క్యాంపస్ ప్లేస్మెంట్ బట్టి ఒక 2 years చేసి దాని తర్వాత ఈ ఎగ్జామ్స్ రాసుకుని వెళ్తారు మాస్టర్స్ చేసుకోవడానికి. బట్ మాస్టర్స్ అనేది చేసుకోవడం ఈ మధ్య
ఆల్మోస్ట్ మ్యాండేటరీ అయిపోయింది. అది మ్యాండేటరీ కాదు సార్, అదొక ఆనవాయితీలా అయిపోయింది వాళ్ళకి. కరెక్ట్. అలానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందా, ఒక కంట్రీ వెళ్ళామా, మాస్టర్స్ చేసామా, వెనక్కి వచ్చామా, అంతే ఉంది. ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణలో అది చాలా అదొక ఫ్యాషన్ లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే రెస్పెక్ట్ ఉందని ఫీల్ అవుతున్నారా, లేదా నిజంగా చదవడానికి వెళ్తున్నారా అర్థం కావట్లేదు. మేము మొన్న ఎవ్రీ ఇయర్ మనకి డిసెంబర్ లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫొటోస్ వస్తాయి, వైరల్ ఫొటోస్ న్యూస్ పేపర్ లో వాటిలో. ఇలా ఎయిర్పోర్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది, మొత్తం స్టూడెంట్సే ఉన్నారు, వెళ్ళే వాళ్ళే ఉన్నారు, మళ్ళీ వెళ్ళే వాళ్ళే ఉన్నారు. సో బేసికలీ ఏంటంటే యుఎస్ లో ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయండి. అక్కడ బెటర్ లైఫ్ ఉంది డెఫినెట్లీ. మనం పీల్చే గాలి కన్నా అక్కడ పొల్యూషన్ అనేది తక్కువ, అక్కడ రోడ్స్ బాగుంటాయి. కానీ అదొక్కటే ఫ్యాక్టర్ కాదు. ఈ మధ్య ఏంటంటే చాలా మంది మోర్ స్టూడెంట్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నారు. అన్ని జాబ్స్ లేవు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు అక్కడ. ఇక్కడ ఉన్నంత క్వాలిటీ అక్కడ లేదు. ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ చేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ కూడా మెంటాలిటీ ఏంటంటే, ఎస్పెషల్లీ ఐ వాంట్ టు టెల్ ఆల్ ది పేరెంట్స్, మీ టైంలో యుఎస్ వెళ్ళడం మేడ్ సెన్స్ బికాస్ చాలా తక్కువ మంది వెళ్ళేవారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీబడీ ఉంటున్నారు యుఎస్ లో. ఇప్పుడు డాలస్ పురం అని జోక్స్ వస్తున్నాయి బికాస్ డాలస్ మొత్తం ఇండియన్ పాపులేషన్. అక్కడ ఎక్కడ ఉన్నాయండి అన్ని జాబ్స్? ఇదే యుఎస్ అనే కాదు, ఎనీ కంట్రీ విల్ బి ఓవర్వెల్మ్డ్ విత్ సో మెనీ ఇది. సో స్టూడెంట్స్ షుడ్ యాక్చువల్లీ సీ వాట్ దే వాంట్. ఇప్పుడు ఇండియాలో కూడా టాప్ కాలేజ్ ఎంబీఏ కాలేజెస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఆన్ పార్, అంటే మనం ఇండియాలో మీకు ఒక 2 lakhs 2.5 lakhs పర్ మంత్ వస్తాయి. ఇట్స్ ఈక్వలెంట్ టు మీరు ₹1 కోటి యూఎస్ లో సంపాదిస్తున్నట్టు. సో అవన్నీ చూసుకుని స్టూడెంట్ షుడ్ మేక్ ది రైట్ డెసిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ గోయింగ్ హర్డ్ మెంటాలిటీలా కాకుండా అవన్నీ అనలైజ్ చేసి దే హ్యావ్ టు మేక్ ద డెసిషన్. రైట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.